నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అంతర్రాష్ట్ర కబడ్డీ పోటీల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గెలుపు కోసం హోరాహోరీగా సాగిన ఇరు జట్ల పోరాటం పెద్దపల్లి జిల్లా గోదావరికనిలో ఆపరేషన్ చబుద్ర కార్యక్రమం 150 మంది అదుపులోకి తీసుకున్న యువకులను తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం పార్టీ బలోపేతంపై పార్టీ శ్రేణులతో ఉన్నత స్థాయిలో చర్చ కర్ణాటక ఉప ఎన్నికల నేపథ్యంలో తూటాలు పేరుతున్న నేతల మాటలు విపక్ష నేత సిద్దిరామయ్య వ్యాఖ్యలపై బీజేపీ అభ్యర్థి ఎస్ఆర్ విశ్వనాథ్ ఘాటుగా స్పందన ఇక డీటెయిల్స్ చూస్తే గద్వాల జిల్లా గట్టు మండలంలో కొలువైన అంబా భవానీ దేవాలయ జాతరకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం జాతర సందర్భంగా అంతర్రాష్ట్ర కబడ్డీ ఫైనల్ పోటీల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు ఫైనల్ మ్యాచ్ బెంగళూరు వర్సెస్ కాచిరావుపల్లి ఇరు జట్ల మధ్య చివరి వరకు గెలుపు కోసం ఇరు జట్లు పోరాటం రసవత్తరంగా హోరాహోరీగా సాగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతు కోసం రైతు బంధు రైతు బీమా పథకాలతో దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు రామకృష్ణారెడ్డి గారిని కూడా వేదికపైకి రావాల్సిన ఆహ్వానిస్తున్నాం. అలాగే రాష్ట్ర సభ్యులు వాహబ్ గారు, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గౌల వసన్న గారిని కూడా వేదికపైకి రావాల్సిన ఆహ్వానిస్తున్నాం. డిప్యూటీ సీఎం గట్టు మహేశ్వరి రామనాయుడు గారు కూడా వేదికపైకి రావాల్సిన ఆహ్వానిస్తున్నాం. ప్రజలకు గ్రామ సర్పంచులకు అందరూ ప్రజాప్రతినిధులకు అందరూ కూడా పేరు పేరు శుభాకాంక్షలు ఇస్తూ ఇదే విధంగా గ్రామీణ క్రీడలని అభివృద్ధి కలిగి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఇప్పుడు రేపు నిర్వహించబోయే సంఘానికి గ్రామసింహాల సంఘం అన్నగా కుక్కల సంఘం అధ్యక్షులుగా మన బజార్ ఎన్నికలు శ్రీమతి గారిని సన్మానించాల్సిందిగా ఉప సర్పంచ్ అలాగే అలాగే సీనియర్ గారి రామనారాయణ గారిని సన్మానించాల్సిందిగా వినాశామి బజారి నవీన్. ఇక పెద్దపల్లి జిల్లా గోదావరికనిలో రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ ఆదేశాల మేరకు పెద్దపల్లి డీసీపీ రవీందర్ ఆధ్వర్యంలో ఆపరేషన్ చబుద్ర కార్యక్రమం నిర్వహించారు బైక్ రేసింగ్ ట్రిపుల్ రైడింగ్ రోడ్లపై తిరగడం బర్త్డే పార్టీలు రోడ్లపై జరుపుకోవడం లాంటి వారిని 150 మందిని యువకులను అదుపులోకి తీసుకున్నారు వీళ్ళందరికీ తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహిస్తామని పెద్దపల్లి డీసీపీ తెలిపారు తీసుకుంటారు కానీ ఇలాంటి నుంచి గెలుచు ఓకేనా స్టూడెంట్స్గా ఉన్న ఇక్కడి నుంచి పోయి ఇంట్లో ఫ్యామిలీ తల్లిదండ్రులను కూడా దూరంగా తిట్టడం కానీ వాళ్ళని కొట్టడం కానీ అలాంటి చాలా
పెద్దపల్లి జిల్లాలో ఆపరేషన్ సుభద్ర కండక్ట్ చేయడానికి ఎవరైతే రోడ్ల మీద ఉండి ఓపెన్ డ్రింకింగ్ కానీ న్యూసెన్స్ చేయడం కానీ చెడాయించడం కానీ ఈ గాంజాయి తాగడం కానీ ఇలాంటి ఎవరైనా చేసిన వాళ్ళందరూ కూడా మేము మా కస్టడీలో తీసుకోవడం జరిగింది. వారికి ప్రాపర్ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి పంపడం జరిగింది. ఎవరైతే ఈ ఓపెన్ చేసిన వాళ్ళపై టికెట్స్ కూడా వేయడం జరుగుతుంది. ఇక తూర్పు గోదావరి జిల్లా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. పార్టీ బలోపేతంపై పార్టీ శ్రేణులతో ఉన్నత స్థాయిలో చర్చించారు. గత ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేసుకున్న వంతెనకు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వైఎస్ఆర్ వారధి అను పేరు పెట్టి ప్రారంభించిందని నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమావేశంలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణ, ఎమ్మెల్యే చినరాజప్ప, పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈరోజు పరిపాలన చేయాలంటే సంక్షేమ పథకాలు డబ్బులు ఉంటే మనం ఖర్చు పెట్టేస్తాం, అందరికి ఇవ్వాలని మనం అనుకుంటాం. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఉండాలి. ఆ అభివృద్ధి జరిగినప్పుడే, రెండు జరిగినప్పుడే ఈరోజు ప్రజలకు మేలు జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని మళ్ళీ ఓడిపోయాం. ఓటమి మన విజయానికి తొలిమెట్టు. కాబట్టి మీరందరూ కూడా వార్డుల్లో, డివిజన్లో, ముఖ్యంగా సాక్షి ఛానల్ తప్పుడు ప్రచారం దంచుడు. అమ్మ మూడని ఒక మంత్రి అంటాడు, తత్తత్త పిత్తత్తని ఇంకో మంత్రి అంటాడు. ఏంటో భాష అర్థం కాదు. ఏమండి, చంద్రబాబు నాయుడు అంటే సామాన్యమైన నాయకుడు అండి. అటువంటి నాయకులు పట్టుకుని అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు అంటాడు ఒక ఎమ్మెల్యే, నెల్లూరు ఎమ్మెల్యే. మనం కూడా కొన్ని విషయాల్లో కొంత నాయకత్వం మనం పెట్టుకున్నాం తప్ప ఆ నాయకత్వం చేసిన అభివృద్ధి చెప్పిలో వైఫల్యం చెందుతారు. నేనున్నాను, మన నాయకుడు ఉన్నాడు, మన నాయకుడు ఏ ఆదర్శించాలో ఆ ఆదర్శాలు నేను చెప్పినప్పుడు, నేను కింద చెప్పినప్పుడు అదే మాట కిందకి వెళ్ళాలి. కానీ ఆ మాటలో తేడా వస్తే కన్ఫ్యూజ్ అవుతుంది. అలాంటి నాయకత్వం వల్లే ఇవ్వలేదు. మేము 2000 ఇస్తా ఉన్నాం, మేము అధికారంలోకి రాలేదు. వీళ్ళు 3000 ఇస్తా ఉన్నారు, కానీ వీళ్ళు 250 రూపాయలు మాత్రమే పాత ఇచ్చేదానికి కలుపుకుని ఇచ్చారు. ఇలాగ ప్రతి స్కీములు కూడా ఈరోజు కూడా కొన్ని స్కీములు కొన్ని పేపర్లో చూశాను. ఇవి కాకుండా ఇసుక దాదాగిరి, అదేవిధంగా ఎక్సైజ్ దాదాగిరి, అదేవిధంగా ఇటువంటి మైన్స్ వాళ్ళకి కట్టబెట్టడానికి వీళ్ళు మంత్రులు వీళ్ళంతా కూడా చేస్తున్నారు. ప్రధానమైనటువంటి స్కామ్స్ బయటకు వచ్చాయి 6 నెలల్లో. ఈ స్కామ్స్ అన్నీ కూడా రేపు బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే అభివృద్ధి సంక్షేమం రెండు వైపులా కూడా తెలుగుదేశం పార్టీ 5 ఏళ్ళలో చాలా బాగా చేసిందని చెప్పుకోవాలి. మన కాకినాడని ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే మన సంక్షేమ పథకాలు అందరికీ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ మనం అందజేసే ఉన్నది డాక్టర్ సత్యం. అది మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది. ఆయన కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పి వచ్చారు. మనకి అడిగే హక్కు ఉంది. అడగడానికి ప్రజాప్రతినిధులుగా మేము కూడా వేదిక మీద ఉన్నాము. మీ తరఫున మేమందరం కూడా తప్పకుండా పోరాడుతాము. అర్హులైన అందరికీ కూడా మరి నవరత్నాల్లో కానీ అదేవిధంగా ఇంట్లో కానీ ఎటువంటి అభివృద్ధి పథకాలు కానీ అందరికీ అందజేయడానికి మా వంతు కృషి మేము కూడా పోరాడతామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నానండి. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటే నువ్వు ఎంపీకి వెళ్ళని పాయింట్ చేసుకుని ఎమ్మెల్యేకి పెట్టారు. ఆయన ఎమ్మెల్యేనే కాదు, ఈయన ఎంపీ ఓటు బాగా డెవలప్ చేశాను. ఏరియా చేశారు కాబట్టి అతను ఎంపీకి పెట్టింది. ఈ బాబాయ్ ఇష్టం లేదు ఎంపీగా పోటీ చేయండి, నేను మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటే అవకాశం బాగా ఉంటుంది. చాలా బాగా డెవలప్. ఇక కర్ణాటక ఉప ఎన్నికల నేపథ్యంలో నేతల మాటలు తూటాలు పేలుతున్నాయి. ఎన్ని వ్యూహాలు రచించినా హునసూరు బీజేపీ అభ్యర్థి విశ్వనాథ్ ఓటమి తప్పదని వివక్ష నేత సిద్దిరామయ్య చేసిన వ్యాఖ్యలపై బీజేపీ అభ్యర్థి ఎస్ఆర్ విశ్వనాథ్ ఘాట్గా స్పందించారు. బెంగళూరు గ్రామీణ జిల్లా
హోస్కోట్ వద్ద విశ్వనాథ్ మీడియాతో మాట్లాడుతూ సిద్దిరామయ్య ఈ మధ్య ఏమి మాట్లాడుతున్నారో వారు అర్థం చేసుకోవాలని హితవు పలికారు. ఆయన మాటలను ప్రజలు తీవ్రంగా పరిగణించలేరని వ్యాఖ్యానించారు. సిద్దిరామయ్య నాయకత్వాన్ని వ్యతిరేకించే నాయకులు కాంగ్రెస్లో చాలా మంది ఉన్నారని చెప్పారు. మొత్తం 15 నియోజకవర్గాల్లో అర్హత లేని ಚಟ್ಟಸಭಾ ಸಭ್ಯರು ಗೆಲವರನಿ ಅన్నారు. ಚುನಾವಣಾಧಿಕಾರಿಗಳು ಕ್ರಮ ತಗೋತಾರೆ. ಅದು ಕೊಡೋದ್ರಲ್ಲಿ ತಪ್ಪೇನಿಲ್ಲ. ಸಹಜವಾಗಿ ಎಲ್ಲಿ ಉಲ್ಲಂಘನೆ ಆದರೂ ಕೂಡ ಈ ಪಕ್ಷದವರು ಅಲ್ಲಿ ಆ ಪಕ್ಷದವರು ಈ ಮೇಲೆ ಕೊಡ್ತಕ್ಕಂಥ ಸಾಕಷ್ಟು ದೂರುಗಳು ಈಗಾಗಲೇ ಸಲ್ಲಿಕೆ ಆಗಿದೆ. ಚುನಾವಣಾಧಿಕಾರಿಗಳು ಅದು ಉಲ್ಲಂಘನೆ ಆಗಿದೆಯೋ ಇಲ್ವೋ ಅನ್ನೋದ್ರ ಬಗ್ಗೆ ಕ್ರಮ ತಗೋತಾರೆ. ಅದೇ ನಮಗೇನು ದೊಡ್ಡ ವಿಷಯ ಇಲ್ಲ. ಅದು 3 ಗಂಟೆಗಳು ನಾಮಪತ್ರ ಸಲ್ಲಿಕೆ ವಾಪಸ್ ತಗೊಳ್ಳೋದಕ್ಕೆ ಅವಕಾಶ ಇದೆ. ಷರತ್ತುಗಳನ್ನು ತಗೊಳ್ಳುವಂಥದ್ದು ಏನಾದರೂ ಮಾತುಕತೆ? ಯಾಕಂದರೆ ಅವರು ನಮ್ಮ ಪಕ್ಷದ ಯುವ ಮೋರ್ಚಾ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿಯಾಗಿ ಕೆಲಸ ಮಾಡಿದಂಥವ್ರು. ಮುಂದೆ ಅವರಿಗೆ ಭವಿಷ್ಯ ಐತೆ. ಈಗಾಗಲೇ ನಮ್ಮ ನಾಯಕರು, ರಾಷ್ಟ್ರೀಯ ನಾಯಕರೆಲ್ಲ ಕೂಡ ಅವರ ಹತ್ರ ಮಾತುಕತೆಯನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ. ಬೇರೆ ಬೇರೆ ಕ್ಷೇತ್ರಗಳಲ್ಲೂ ಕೂಡ ಇವತ್ತು ಭಾಳಷ್ಟು ಜನ ನಾಮಪತ್ರವನ್ನು ಪಕ್ಷಕ್ಕೆ ಒಂದು ನಿಲುವಿಗೆ ಬದ್ಧರಾಗಿ ವಾಪಸ್ ತಗೊತಾ ಇದ್ದಾರೆ. ಬಹುಶಃ ನಮಗೂ ಆಶಾಭಾವನೆ ಇದೆ, ಶರತ್ ಬಚ್ಚೇಗೌಡರು ಸಂಜೆ ಒಳಗಡೆ ವಾಪಸ್ ತಗೊಬೋದು ಅಂತ. ತಗೊಂಡಿಲ್ಲ ಅಂತಂದರೆ ಸಂಜೆ ನಮ್ಮ ವರಿಷ್ಠ ಏನು ತೀರ್ಮಾನ ತಗೊತಾರೆ, ಖಂಡಿತವಾಗಿ ಕೂಡ ಶಿಸ್ತು ಕ್ರಮ ಅಂತ ತಗೊತಾರೆ. ಅದರ ಸಂಜೆವರೆಗೂ ಕಾಯ್ದು ನೋಡ್ತೀವಿ. ಮನ ಒಲಿಸ್ತಾರೆ. ಸಹಜವಾಗಿ ಕೊನೆಗಳಿಗೆವರೆಗೂ ಅದು ಇದ್ದೇ ಇರ್ತದೆ. ಮನ ಒಲಿಸ್ತಕ್ಕಂಥ ಅವರಿಗೆ ಮನಸ್ಸಿದ್ರು ಕೂಡ ಅವರನ್ನು ಬಿಗಿಯಾಗಿ ಕಟ್ಟಾಕುವಂಥ ಕೆಲವರು ಬೇರೆ ಬೇರೆಯವರು ಅವರಿಗೆ ಇಟ್ಟು ಕಟ್ಟುವಂಥ ಕೆಲಸ ಮಾಡೋರು ಅಂತೇಳಿ ನಮ್ಗೆ ಗೊತ್ತಾಗಿರ್ತಕ್ಕಂಥ ವಿಚಾರ. ಯಾಕಂದರೆ ಇನ್ನು ಯುವಕರಿದ್ದಾರೆ. 3.5 ವರ್ಷ ಅವರು ರಾಜೀನಾಮೆ MDV ಕೊಡಲಿಲ್ಲ ಅಂದರೆ 5 ವರ್ಷ ಅವರೇ ಶಾಸಕರಾಗಿರ್ತಾರೆ. 3.5 ವರ್ಷ ಆದಮೇಲೆ ನೋಡೋಣ, ಅದರಲ್ಲಿ ಸಾಕಷ್ಟು ಅವಕಾಶಗಳಿದೆ. ಮತ್ತು ಗೃಹ ನಿರ್ಮಾಣ ಮಂಡಳಿಯ ಕ್ಯಾಬಿನೆಟ್ ರ್ಯಾಂಕ್ನ ಒಂದು ಅಧ್ಯಕ್ಷ ಸ್ಥಾನವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದೀವಿ. ಇಡೀ ರಾಜ್ಯದಲ್ಲಿ ಅವರು ಕೆಲಸ ಮಾಡುವಂಥ, ಬಡವರು ಮನೆ ಕೊಡುವಂಥ, ಜನಸಾಮಾನ್ಯರು ಮನೆ ಕೊಡುವಂಥ ಒಂದು ಅವಕಾಶ ಇತ್ತು. ಅದನ್ನು ಕೂಡ ಕೊಟ್ಟಿದ್ದೀವಿ ನಾವು. ಅದನ್ನೆಲ್ಲ ಕೂಡ ಈಗ ಕೊನೆಗಳಿಗೆ ಏನಾಗ್ತದೆ ಅಂತಲೂ ಹೇಳೋಕ್ಕಾಗೋದಿಲ್ಲ. ಆದರೆ ಅವರು ತೆಗೀಲಿ ಬಿಡಲಿ, ನಾವಂತೂ ಇಲ್ಲಿ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ಅಭ್ಯರ್ಥಿಯನ್ನು ಗೆಲ್ಲಿಸೋದಕ್ಕೆ ಏನೇನು ತಂತ್ರಗಳನ್ನು ಮಾಡಬೇಕು ಅವೆಲ್ಲವನ್ನು ಕೂಡ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ఇక వనపర్తి జిల్లా మదనాపూర్ మండలం అజ్జకొల్లు గ్రామంలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేష్ రెడ్డి వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా పరిషత్ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్, ఎంపీటీసీ సర్పంచ్ కార్యకర్తలు పాల్గొన్నారు. జై తెలంగాణ, వెంకటేశ్వర నాయకత్వం. తెలంగాణ నేను బడా చెయ్యి సార్కి చూడండి సార్, అందరూ ఒక నిమిషం కార్యక్రమాలు, ఒక మంచి కార్యక్రమాలు, రైతులకు సంబంధించి వరి కొనుగోలు కేంద్రం కానీ, అదేవిధంగా బుచ్చన్న గారు పెద్ద మనసుతోటి రైతులు ఆడ కూర్చొనికి ఒకటి రచ్చకట్ట కట్టేయడం, ఒక ట్రాక్టర్ని గ్రామ పంచాయతీకి ఇలా పూజ చేసుకోవడం, గ్రామం పరిశుభ్రంగా ఉండాలి కాబట్టి చెత్త సేకరణ కొరకు చెత్త బుట్ల పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా స్కూల్కు సంబంధించి రూములు లేవు కాబట్టి దానికి ఒక 5 లక్షల రూపాయలతో దానికి భూమి పూజ చేసుకోవడం, ఈ అన్ని కార్యక్రమాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మీ అందరి అభిమాన నాయకులు జెడ్పీటీసీ కృష్ణయ్య గారు, అదేవిధంగా స్థానిక సర్పంచ్ బ్రహ్మమ్మ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి గారు, వైస్ చైర్మన్ వామన్న గారు, ఎంపీపీ పద్మావతమ్మ గారు, మీ ఉప సర్పంచ్ గారు అన్నట్టు బెల్ట్ కూడా చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం నాగయ్యపల్లి గ్రామంలో
ఎస్ఐ సౌమ్య ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సౌమ్య మాట్లాడుతూ వాహనాలు నడిపే వారికి ధృవీకరణ పత్రాలు సక్రమంగా ఉండాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వాహనాలు నడిపినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇందులో భాగంగా సరైన పత్రాలు లేని వారికి ఈ చలాన్ ద్వారా జరిమానా విధించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిబ్బంది అజయ్ శ్రీనివాసులు పాల్గొన్నారు. దగ్గర పడ్డది మరి ట్యాక్స్ అయిపోయింది కదా ఇగో రెండు ఇట్రా ఇట్రా ఈ డ్రైవర్ ఇట్రా ఏ బాబు ఇట్రా ఫోన్ నెంబర్ మళ్ళీ సార్ చూపెడతాను ఈరోజు నాగయ్యపల్లె గ్రామ శివారులో వెహికల్ చెకింగ్ నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా వెహికల్ చెకింగ్లో భాగంగా ప్రయాణికుల యొక్క ఆర్సీ, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్, పొల్యూషన్ చెక్ చేయడం జరుగుతుంది. ప్రయాణికులకి లేకపోవడం వల్ల జరిగే ఫైన్ల గురించి, అదేవిధంగా ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల జరిగే నష్టాల గురించి వాళ్ళకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల ఉండే ఫైన్ 1000 రూపాయలు. వాళ్ళు ఒకవేళ ఒకసారి చేసుకుంటే అది 1 year వరకు వ్యాలిడిటీ ఉంటుంది. అదేవిధంగా హెల్మెట్ లేకపోవడం వల్ల జరిగే అనర్థాల గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ ముఖ్యంగా చాలామంది డ్రింక్ చేసి వెహికల్స్ నడుపుతున్నారు. వాళ్ళపైన మేము కఠిన చర్యలు తీసుకుంటున్నాము. అదేవిధంగా ఎవరైనా మైనర్లకి వెహికల్స్ ఇచ్చి నడిపితే వాళ్ళ నగరంలో బహుళ అంతస్తుల పార్కింగ్ నిర్మాణాలను చేపట్టేందుకు కువైట్కి చెందిన ప్రముఖ బహుళ జాతి సంస్థ కేజీఎల్ ఆసక్తి చూపారు. కేజీఎల్ ప్రతినిధులు ఆల్ హాసన్, ఆల్ దాహుద్, యాసఫ్ సాయిద్ దాస్తీలు ఈ విషయమై నగర మేయర్ బొంతు రామ్మోహన్తో జీహెచ్ఎంసీ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మేయర్ రామ్మోహన్ మాట్లాడుతూ మున్సిపల్, పోలీస్, ట్రాఫిక్ అధికారులు కేజీఎల్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించి తగు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. State Arsenal Director of Police. Okay. Previously taking traffic issues. Very good. Excellent. About parking, illegal parking, police. Who's it? I just put the one. Now KCR is the struggle Telangana subfederal state. Oh really? Youngest state in India, but the greatest state and very speed growth city in India. 29th last state India. I will open it for you. Yes, This is from the Central Bank of. Before 6 years, United States, Andhra Pradesh, we have less power, not good police administration, law and order. Now well-maintained law and order, India number 1. Wonderful. We have less power now. Wow. This Mr. Mayor is a small token. This is from the Central Bank of Kuwait, commemorating the Emir's ascension to power.
ఇక సమాచార హక్కు వికాస సమితి ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కమిటీ ఎన్నిక అవగాహన సదస్సు నూతన సంవత్సర క్యాలెండర్ గురించి చర్చ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎర్రమాద కృష్ణారెడ్డి, సూర్యాపేట జిల్లాలో ఉన్న జిల్లా సభ్యులు హాజరయ్యారు. సమాచార హక్కు వికాస సమితి ప్రజాహితమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తుంది. దానిలో భాగంగా సూర్యాపేట జిల్లాలోని సభ్యులందరితో కలిసి సూర్యాపేట జిల్లా కమిటీని నేడు ఏర్పాటు చేయడం జరిగింది. ఎంపిక ఏకగ్రీవంగా చేయడం జరిగింది. దానిలో సూర్యాపేట జిల్లా గౌరవ అధ్యక్షులుగా గుంతకండ్ల ముకుందరెడ్డి గారు, అధ్యక్షులుగా బండారు రాజా గారిని, ప్రధాన కార్యదర్శిగా చేకూరు శివ, ఉపాధ్యక్షులు ఆలూరు విక్టర్ బాబు మరియు మాతంగి యేసుబాబు, పగిడిపల్లి యేసుపాదం గారు నియామకం జరిగింది. మరియు మిగతా సభ్యులందరూ కమిటీ పూర్తి స్థాయిలో నియామకం జరిగింది. వీరందరూ కూడా సమాచార హక్కు చట్టాన్ని విస్తృతంగా ప్రచారం చేయడం, సమాచార హక్కు చట్టం ద్వారా అర్హులైన పేదలందరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు. ఈరోజు సమాచార హక్కు వికాస సమితి సూర్యాపేట జిల్లా కమిటీని రాష్ట్ర వ్యవస్థాపాధ్యక్షులు కృష్ణారెడ్డి గారు రావడం, వారి ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా మమ్మల్ని అందరినీ నియమించడం జరిగింది. రేపటి నుండి మేము సమాచార హక్కు వికాస సమితిని ప్రజలకు తీసుకుపోయి పేద ప్రజలకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, అధికారుల అలసత్వం ఏమైనా వహిస్తే కూడా ఖచ్చితంగా మేము ప్రజలకు అధికారులకు మధ్యలో వారధులుగా ఉండి ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసి మమ్మల్ని నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షులు కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ జిల్లా కమిటీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సందర్భంగా. ఇక మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లో ఉద్యోగాలన్నీ భర్తీ చేయడానికి కోర్టులో కేసులన్నీ అడ్డుగా చూపి కాలాన్ని గడుపుతున్నారని తెలంగాణ బీసీ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1.4 లక్షలకు పైగా ఉద్యోగాలకై నోటిఫికేషన్లు వేసి రిక్రూట్ చేశారు. అక్కడి ప్రతిపక్షం కోర్టులో కేసులు వేశారా అని ప్రశ్నించారు. నోటిఫికేషన్లో అవకతవకలని సరిగ్గా చూస్తే ఎవరైనా కోర్టుని ఆశ్రయిస్తారన్నారు. సక్రమంగా నోటిఫికేషన్లు వేయడం చేతకాదు కానీ కోర్టు కేసులని సాగుకు చూపడం దారుణమని ఆయన అన్నారు. నోటిఫికేషన్లో వదిలారు అంతే, అవన్నీ కోర్టు కేసులలో ఉన్నాయి. కోర్టు కేసులు ఎందుకు వేస్తారు? పక్క రాష్ట్రంలో ఉన్న 1,40,000 పంచాయతీ కార్యదర్శుల పోస్టులు వదిలినా, గ్రామ వాలంటీర్లను వదిలినా ఎవరైనా హైకోర్టును ఆశ్రయించారా? మీరు వేసే అవకతవకల వల్లనే హైకోర్టును ఆశ్రయిస్తారే తప్ప మరో ఉద్దేశం ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు వేస్తారంటే ఏ ప్రతిపక్షమైన సైలెంట్గా కూర్చొని ఉంటారు, వాళ్ళ సహాయం వాళ్ళు చేస్తుంటారు. కానీ మీరు వేసే దాంట్లో ఆ నోటిఫికేషన్ వేసే దాంట్లో చిన్నదానికి కొసమేరకు యాడ్ చేస్తుంటారు కాబట్టి అది సక్రమంగా లేదు కాబట్టి వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు. అండ్ టీచర్ ఉద్యోగాలను చూసుకుంటే 4,000 పాఠశాలను మీరు మూసివేశారు అనాధికారంగా. 4,000 పాఠశాలను మూసివేస్తే టీచర్లు ఏ విధంగా రిక్రూట్మెంట్ అవుతారు? ఏ విధంగా మీరు టీచర్ పోస్టులను రిక్రూట్ చేస్తారో చెప్పవలసిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. అదే కాకుండా ఇక కర్నూలు జిల్లా కోడుమూరులో విషాదం చోటు చేసుకుంది. ఎక్స్ ఎంపీటీసీ లింగన్న భార్య పద్మావతి పొలంలో ప్రమాదవశాత్తు కొర్రల మిషన్లో పడి మహిళ మృతి చెందింది. మృతురాలకు 2 కూతుర్లు, 1 కుమారుడు ఉన్నారు. పద్మావతి మృతి చెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అడ్మిషన్ స్టార్ట్ చేసినాము. వాళ్ళ ట్రాక్టర్ తోలుకుంటాడు, మేము మిషన్ పెట్టుకుంటుంటాయి. అది ఒక ప్యాకెట్ ఆడింది, ఒక ప్యాకెట్ ఆడను లింగన్న వంటి భార్యని ఇక ఏపీకి తాగు సాగునీటిని అందిస్తున్న శ్రీశైలం ప్రాజెక్టు ప్రమాదంలో పడిందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా విపత్తు సంభవిస్తే ఏపీకి తీరని నష్టం తప్పదని ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ముఖ్యంగా డ్యాం నిర్వహణ లోపాల భవిష్యత్తు తరాలకు ముప్పు వాటిల్లే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించి వెంటనే శ్రీశైలం డ్యాం మరమ్మతుపై దృష్టి సారించాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు.
గేటు బస్సులు అదే గేటు ఇక కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం సి బెలగల్ మండలం రంగాపురం గ్రామంలో కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ హాజరై గ్రామ సచివాలయం నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధాకర్ మాట్లాడుతూ గ్రామ సచివాలయానికి స్థలదాత హనుమంత్ రెడ్డిను అభినందనలు తెలిపారు. సీఎం జగన్ పరిపాలన ప్రజలకు ఎంతో సంతృప్తిగా ఉంటుందని, పేద ప్రజలకు ఇంటి స్థలాలు, అర్హులైన వారికి పింఛన్లు, రైతులకు వైఎస్ భరోసా, ఆరోగ్యశ్రీ మొదలగు కార్యక్రమాలు సీఎం జగన్ చేపట్టారని అన్నారు. ఈ కార్యక్రమానికి సి బెలగల్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అందరిలాగా ఏదో మనము ఒక ఎమ్మెల్యే అయినాము, ఏదో ఒక 5 సంవత్సరాలు ఉండాలా అనేది అయితే కాదు. ఒక మంచి పేరు సంపాదించాలి. మనకి నెక్స్ట్ ఇస్తా రావాలి కాదు, మనకి ఎమ్మెల్యేగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. నాకు నా మీద నమ్మకం ఉంచి ఒక మంచి పని చేయాలా. నేను కూడా ఒక డాక్టర్ నుంచి వచ్చాను కాబట్టి ఒక మంచి పని చేయాలా. ఊరికే ఏదో వచ్చినాము రాజకీయంగా 5 సంవత్సరాలు ఉన్నాము వెళ్ళిపోయామని కాదు. మన రేపుగా పారదర్శకంగా, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా వీళ్ళు మనోళ్ళు వాళ్ళు మనోళ్ళు అని అందరూ మీ ఊరు వాళ్ళే అందరికీ సమానంగా ఏదైనా సరే వాళ్ళు రియల్ గా సపరేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ పేర్లు తీసుకోండి, నమోదు చేసుకోండి. మా వాలంటీర్లందరికీ కూడా గ్రామ సచివాలయ ఉద్యోగస్తులందరికీ కూడా సరే ట్రైనింగ్ ఇచ్చాం సార్. ఇప్పుడు వైఎస్ఆర్ నవశకంలో గవర్నమెంట్ చేపట్టినటువంటి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అంతర్రాష్ట్ర కబడ్డీ పోటీల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే, గెలుపు కోసం హోరాహోరీగా సాగిన ఇరు జట్ల పోరాటం. పెద్దపల్లి జిల్లా గోదావరికనిలో ఆపరేషన్ చబుద్ర కార్యక్రమం. 150 మంది అదుపులోకి తీసుకున్న యువకులను తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్. తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం. పార్టీ బలోపేతంపై పార్టీ శ్రేణులతో ఉన్నత స్థాయిలో చర్చ. కర్ణాటక ఉప ఎన్నికల నేపథ్యంలో తూటాలు పేరుతున్న నేతల మాటలు. విపక్ష నేత సిద్దిరామయ్య వ్యాఖ్యలపై బీజేపీ అభ్యర్థి ఎస్ఆర్ విశ్వనాథ్ ఘాటుగా స్పందన. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.